హితప్రియంకి స్వాగతం. సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 37 నుండి 42 వరకు పద్యాలు, వాటి భావాలు ఈనాటి 7వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. కులకాంతతోడనెప్పుడు గలహింపకు, వట్టి తప్పు ఘటింపకుమి, కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతీ. ఇంటి ఇల్లాలితో ఎప్పుడూ కూడా జగడమాడకూడదు, లేని నేరాలు ఆరోపించకూడదు. ఎందుకంటే ఇంటి ఇల్లాలి యొక్క కంటి నీరు కింద పడినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ నిలవదు అని భావం. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇద్దరి మధ్య స్నేహం, అభిమానం, ప్రేమ లాంటివి ఉన్న రోజుల్లో ఒకరిలో ఉన్న దోషాలు, తప్పులు మరొకరికి కనిపించవు. ఎప్పుడైతే ఆ స్నేహం, అభిమానం, ప్రేమ ద్వేషంగా మారతాయో అప్పుడు ఎదుటివారిలో ఉన్న దోషాలు, తప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఇది వాస్తవం. కొంచెపు నరు సంగతిచే నంచితముగ గీడువచ్చునది ఎట్లన్నన్, గించెత్తు నల్లి కుట్టిన మంచమునకు జేటువచ్చు మహిళో సుమతి. చిన్న నల్లి కుట్టినా ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేసి కర్రతో కొట్టి వేడివేడి నీళ్లు పోయటం మొదలైన ఆపదలు కలుగుతాయి ఆ మంచానికి. అలాగే నీచుడైన వాడితో స్నేహం చేసినట్లయితే ఆపదలు తెచ్చిపెడుతుంది అని దీని భావం. కొక్కోకమెల్ల జదివిన చక్కని వాడైన రాజచంద్రుండైనన్, మిక్కిలి రొక్కములియ్యక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతి. కామశాస్త్రంలోని రహస్యాలు చదివి రాటుదేలినవాడైనా, గొప్ప అందగాడైనా, చివరికి రాజైనా సరే చాలా డబ్బివ్వకుండా వేశ్యాస్త్రీ దగ్గరకు చేరదు అని భావం. కొరగాని కొడుకు బుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణముల జెరుచున్, చెరకుతుద వెన్ను బుట్టిన జరకునతీ పెల్ల జరచు సిద్ధము సుమతి. చెరకుగడకు చివర కంకివేసినట్లయితే ఆ కంకే కాకుండా మిగిలిన గడ యొక్క మాధుర్యం కూడా పాడుచేస్తుంది. అలాగే అప్రయోజకుడైన కుమారుడు కలిగినట్లయితే కుటుంబానికి ఉపయోగకారి కాకపోవటం అటుంచి తండ్రికి ఉన్న మంచి పేరు కూడా పాడైపోతుంది అని దీని భావం. కోమలి విశ్వాసంబును బాములతో జెలిమి యన్య భామలవలపున్, వేముల తీయదనంబును భూమీసుల నమ్మికలను బొంకుర సుమతి. స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీలపై ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం ఇవన్నీ అసత్యాలే అని దీని భావం. For more videos, please like, share and subscribe to Hitapriyam channel.